Enak atau speed di belakang? Ada siapa aja nih orang ada proses మీకోసం 20 కళా సంఘాలు ఏర్పడిన తర్వాత అనేక కళారంగాన్ని ప్రోత్సహిస్తూ సినిమా రంగం కూడా 20 సంఘాల్లో కలిసి 20 సినిమాలు రెండులో షూటింగ్ జరుగుతున్నాయి. దానికి మా ఉద్దేశం ఏంటంటే తెలుగు సినిమాల్లో తెలుగువారే నటించాలి అనే భావంతో ఎక్కడో మన టీవీలో సినిమాలలో ఎక్కడో సిటీలో చూసే ప్రోగ్రామ్స్ అన్ని నెల్లూరులో చేయాలనే ఉద్దేశంతో 2023లో మిస్ నెల్లూరు, శ్రీమంత్ నెల్లూరు, సత్యభామ, మిస్టర్ నెల్లూరు అనేక ప్రోగ్రామ్స్ 2023 చేశాము. అలాగే 2024లో నటరాజ్ ఈవెంట్ ద్వారా మిస్ నెల్లూరు చేశాము. తర్వాత మన సునీల్ రెడ్డి గారు పెద్ద ఈవెంట్ మేనేజరు, బ్లూజమ్ బ్లూ ఈవెంట్ ద్వారా అతను ఎన్నో కార్యక్రమాలు చేసిన తర్వాత అతన్ని పిలిచి మీరు శ్రీమంత్ నెల్లూరు చేయమని చెప్పాను. వారికి బ్యాకప్ చేశారు. వారు ఈరోజు 9 ఆర్ట్స్ స్టూడియో వారి ఆధ్వర్యంలో ఇక్కడ గ్రోమింగ్ జరిగింది. 3 days నుంచి మనకి 10 మంది శ్రీమంతులు అందరూ వచ్చారు. వారందరికీ ఈరోజు గ్రోమింగ్ అయిన తర్వాత రేపు హైవేలో మెడికవర్ హాస్పిటల్ సెంటరు బాతురేశ్వర్ పక్కన జిఎస్ఆర్ కళ్యాణమండపంలో రేపు ల్యాండ్ ఫైనల్ జరుగుతుంది. అందులో సెలెక్ట్ చేస్తున్నాము. దానికి లాస్ట్ టైం మాకు ఇప్పుడు కూడా 2 years నుంచి విఎల్సిసి బ్యూటీ ఇన్స్టిట్యూట్ వారు శ్రీదేవి గారు మాతో ఎప్పుడు కూడా జడ్జిమెంట్గా రావటము, జడ్జిమెంట్ చేయటము మొదటి మాతో జడ్జి చేశారు. వారు ఈరోజు రావడం కూడా వారిని అభినందిస్తాను. అలాగే మా 25 కళా సంఘాల కన్వీనర్స్ అన్నారెడ్డి గారు, బాజీ గారు, భాస్కర్ గారు, అమీర్ జాన్ గారు, హరిబాబు గారు అందరూ కూడా ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా మేము ఎందుకు చేస్తున్నామంటే ఇందులో మా పట్ల ఏం లేదు, నెల్లూరులో మహిళలకి ఒక ఉత్సాహం ఇవ్వాలి. ఎప్పుడు ఇంట్లో ఉండి బాగా స్ట్రెస్ అయ్యి ఏం అనుకోకుండా వాళ్ళ జీవితాల్లో కొంత ఉత్సాహం నింపాలనే ఉద్దేశంతో మేము ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నాము. కేవలం వాళ్ళ ఆనందం కోసం, వాళ్ళ గుర్తింపు కోసం, వాళ్ళ సంతోషం కోసమే ఈ కార్యక్రమం చేస్తున్నాము. దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు మన 2023 లతీఫా గారు, మిస్ నెల్లూరు 2024 శ్రీ అషియా గారు, వాళ్ళు కూడా ఈరోజు గెస్ట్ రావడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత మేము సెలెక్ట్ చేసిన తర్వాత ఇది ఒక సినిమా ఇండస్ట్రీలో కానీ నెల్లూరులో గోల్డ్ షాప్స్, బలబార్ గోల్డ్ ఇలాంటి షాప్స్ కూడా ఒక సెలబ్రిటీగా వెళ్తున్నారు. ఇది అదే మేము కానీ చేయకపోతే వాళ్ళు ఎక్కడో ఆర్డర్గా ఇంట్లో కూర్చోవడం కానీ ఈరోజు సమాజంలో ఒక గొప్ప వ్యక్తులుగా, ఒక సెలబ్రిటీగా సినిమా రంగానికి వర్షిత గారు మిస్ నెల్లూరు దాటిపోబో వచ్చినప్పుడు సినిమా రంగానికి వెళ్ళారు. అలాగే లతీఫా గారు కూడా సినిమా రంగం ఆఫర్స్ వస్తే వాళ్ళ నాన్నగారు ఎందుకో వద్దంటే మాకు పని అని చెప్పేసి కొంచెం ఆపారు. 2-3 సినిమాలు ఆఫర్ వచ్చాయి. అంటే ఇవన్నీ కూడా ఎందుకంటే ఎప్పుడు కూడా ఎక్కడో బాంబే నుంచి ఎక్కడ నుంచి ఆర్టిస్టులు రాకుండా మన వాళ్ళు తెలుగు వాళ్ళే నటించకూడదు, తెలుగు వాళ్ళే ఉండాలని ఉద్దేశంతో మీరు ప్రయత్నం చేస్తున్నాము. దయచేసి నెల్లూరులో ఉన్న సోదరులు, సోదరులు, పెద్ద తల్లిదండ్రులు దీన్ని ప్రోత్సహించండి. ఇది ఇంతటితో ఆగకూడదు, కంటిన్యూ వాళ్ళు చెప్పి నేను కోరుకుంటున్నాను. వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తులో కూడా వాళ్ళకి వెళ్ళాలని కూడా ధైర్యం వస్తుందండి. ఈరోజు లతీఫా గారు మా పక్కన నుంచి కూర్చోాలని, శ్రేయ గారు కూర్చోాలంటే కేవలం ఆ ఎంపిక అయిన తర్వాత ఒక ధైర్యం, సమాజంలో మేము ఏదైనా సాధించాం
అక్కడ హైదరాబాదు బాంబే చూడటం కాకుండా మన నెల్లూరు కూడా జరిగే విధంగా మేము చేస్తూ మీరు అందరూ కూడా మాకు సపోర్ట్ చేసి ప్రతి ఇయర్ ఈ కంటిన్యూ అవుతున్నాయి. కాబట్టి మీరు అందరూ కూడా తల్లిదండ్రులు ప్రోత్సహించి మీ పిల్లలు తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే శ్రీమంతులు వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళందరూ కూడా ముందుకు వస్తే వాళ్ళు కూడా సంతోషం, నేను శ్రీమంత్ గారు నెల్లూరు సెలెక్ట్ అయ్యాను అని ఒక విధమైన ఆనందం కలుగుతుంది. కాబట్టి ఈ రేపు జరిగే గ్రాండ్ ఫైనల్లో మీరు అందరూ వచ్చి వాళ్ళు ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. ఏదైనా కూడా ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా వెనకున్న శ్రీమంతులు మా బంధువులు లేరు, అందరూ బయట వాళ్ళే. కానీ సెలెక్ట్ చేసిన తర్వాత కొంతమంది బాధపడుతున్నారు, అంటే అందరూ విన్ కాలేదు, ఎవరైనా కూడా ముగ్గురే విన్ చేస్తాము, నాలుగో వాళ్ళు వచ్చి మా కాలేదని ఫీల్ అవుతారు. దయచేసి ఎవరు కూడా మా బంధువులు కాదు, లతీఫా గారు మా బంధువే కాదు, వారు ఎవరు కూడా నాకు తెలియదు. కానీ సిరియా గారు కానీ ఆ రోజు కూడా జడ్జిమెంటు శ్రీదేవి గారు ఇచ్చారు. కాబట్టి దయచేసి మేము చేసే కార్యక్రమాన్ని ప్రోత్సహించి ఈ కార్యక్రమం కంటిన్యూ చేసేందుకు సహకరిస్తానని ఆశిస్తూ రేపు అందరూ వచ్చి శ్రీమంతుని ఆశ్రయించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఈవెంట్స్కి సంబంధించి ఈరోజు గ్రూమింగ్ క్లాసెస్ జరిగాయి. నిజం చెప్పాలంటే కృష్ణారెడ్డి గారి సపోర్ట్తో చాలా అయితే మేము ముందుకెళ్ళగలుగుతున్నాము. మెట్రోపాలిటన్ సిటీస్కి పరిమితమైన ఇలాంటి ప్లాట్ఫామ్స్ని మన నెల్లూరు కూడా తీసుకొచ్చి అందరికీ ప్రతి ఒక్కరికి నెల్లూరులో కూడా తక్కువైన వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి ప్రతి జిల్లాకి ధీటుగా నెల్లూరులో ఇలాంటి ప్లాట్ఫామ్ కలుగజేస్తున్న అమరావతి కృష్ణారెడ్డి గారికి, ప్లాట్ఫామ్ ఇచ్చిన అమరావతి కృష్ణారెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే స్పాన్సర్స్ సిఎంఆర్ మురళీ గారు, తేజో డెవలపర్స్, తర్వాత శ్రీయా రియల్ ఎస్టేట్, 9 స్టూడియో వాళ్ళు అయితే మాకు గ్రూమింగ్ క్లాసెస్కి చాలా సపోర్ట్ చేశారు. ఈ గ్రూమింగ్ క్లాసెస్ సక్సెస్ అవ్వడానికి 9 వాళ్ళు చాలా సపోర్ట్ చేశారండి. అలాగే చేజర్ అయితేనేమి, విచ్ మేడం ఇచ్చే పర్సన్సే మా శ్రీమతులందరికీ కూడా మేకప్ గర్ల్స్ వస్తారు, మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. శ్రీదేవి మేడం కూడా చాలా థ్యాంక్స్. యాజ్ వెల్ లాస్ట్ నాట్ బట్ లీస్ట్ గొప్ప వరకు గోల్డ్కి సంబంధించి సునీల్ గారు అయితే చాలా 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 సపోర్ట్ చేస్తున్నారు. తక్కువ టైంలో అయినా మాతో మీట్ అయ్యి చాలా సపోర్ట్ చేస్తున్నారు. స్పాన్సర్స్ లేనిదే ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలంటే చాలా కష్టం. అలాంటిది శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారి సపోర్ట్తో శ్రీమతి నెల్లూరు ఎలాగైనా సక్సెస్ చేయాలని రేపే ఫైనల్. నెల్లూరు ప్రజలందరూ తప్పకుండా వచ్చి ఆశీర్వదిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మా శ్రీమతులందరికీ నేను ఒకటే చెప్తాను, టాప్ 1 పొజిషన్ అనేది టాప్ 2 అనేది 3 అనేది 10 మెంబర్స్కి రావు. సో అర్థం చేసుకొని జడ్జెస్ అంటే ఎవరిని పడితే మనం జడ్జెస్గా పెట్టాం. సో ఎక్స్పీరియన్స్డ్ ఆల్మోస్ట్ ఒక 5 ప్లాట్ఫామ్స్ నెల్లూరులో జరిగినటువంటి 25 కళా సంఘాలకు సంబంధించిన 5 ప్రోగ్రామ్స్కి మెయిన్ ప్రోగ్రామ్స్కి జడ్జ్ అయిన మన శ్రీదేవి మేడం గారు అయితే ఉంటారు. అలాగే తనతో పాటు ఇంకో కొంతమందిని అనౌన్స్ చేయబోతున్నాము, వాళ్ళే జడ్జిమెంట్ ఇస్తారు. అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ రండి, ప్రోగ్రామ్ని సక్సెస్ చేద్దాం. మన నెల్లూరు వారికి ఇలాంటి ఆపర్చునిటీ ఇస్తున్న 25 కళా సంఘాల అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నాకు సపోర్ట్గా నిలబడిన మన హర్నాథ్ రెడ్డి గారు అయితేనేమి, భాస్కర్ గారు అయితేనేమి, హరిబాబు సార్ అయితేనేమి, అమీర్ జాన్ సార్ అయితేనేమి, మీ మీడియా వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. 3 టైమ్స్ పెట్టాను నేను, 3 టైమ్స్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. గారి చేతుల మీద ఇప్పుడు ప్రాసెస్ అయితే ఓపెన్ అవబోతుంది. థ్యాంక్ యూ. మొట్టమొదటిగా 25 కళా సంఘాల అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఎక్కడో సార్ చెప్పినట్టు ఇప్పుడు వరకు ఇళ్లలో ఉండి ఇంటికే అంకితం అనుకుంటూ వాళ్ళ ఆశలు, వాళ్ళ గుర్తింపు ఏదో సాధించాలి అనే ఒక తపన ఇంట్లో వరకు ఉండేది. సో లాస్ట్ ఇయర్ నుంచి ఆ ముందు 2 ఇయర్స్ నుంచి చూస్తున్నాను శ్రీమతి రకరకాల కార్యక్రమాల్లో చాలా అంటే చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఇంట్లో కూర్చొని ఎవరికీ తెలియదు కామన్ ఉమెన్గా ఉండే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక సెలబ్రిటీ లాగా ఒక యూట్యూబ్ ఛానల్, ఒక ఇన్స్టా ఐడి, సో వాళ్ళని అందరూ గోల్డ్ షాప్స్ దగ్గర నుంచి ఈవెన్ సినీ థియేటర్స్లో చూసినా కూడా చాలా ఆనందంగా ఉంది. ఒక సెలబ్రిటీ లాగా వాళ్ళ ఒక పర్ఫార్మెన్స్ కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళినా ఇప్పుడు మీరు ఆటోగ్రాఫ్ అడిగినా కూడా ఆశ్చర్యం లేదు, అంత గొప్ప మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రతి నెల్లూరులో జరిగే ప్రోగ్రామ్ ఓపెనింగ్కి వాళ్ళని గెస్ట్గా పిలుస్తున్నారు. సో ఇలాంటి గుర్తింపు ఒకరికి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బెస్ట్ ప్లాట్ఫామ్ కావాలి. సో ఈ ఇయర్ శ్రీమతి నెల్లూరు సెలెక్షన్స్కి బ్లాసమ్ బ్లూ ఈవెంట్స్ సునీల్ రెడ్డి గారికి అండ్ కన్వేయింగ్ మై థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ బెస్ట్ DLCC స్కూల్ ఆఫ్ బ్యూటీ నెల్లూరు నాగుంటల్య. మేము అక్కడ బ్యూటిషియన్ ట్రైనింగ్ ఇస్తాము అండ్ ఇలాంటి ప్రోగ్రామ్స్లో ప్రతిసారి నేను పార్టిసిపేట్ చేస్తాను అండ్ జడ్జ్మెంట్ కూడా ఇస్తాను. ఇందాక సార్ అన్నట్టు
విన్ అయిన వాళ్ళు ఎలాగో హ్యాపీగానే ఉంటారు, బట్ ఎవరైతే విన్ అవ్వలేదో ఏం డిసప్పాయింట్ అవ్వద్దు. బికాస్ ఇంతమంది ఉంటే జిల్లా మొత్తంలో 10 మంది పార్టిసిపేట్స్ అంటే మీకు ఎంతో కొంత డయాస్ మీద పర్ఫామ్ చేసే ఒక అవకాశం వచ్చింది, మీ ఫ్యామిలీ నుంచి కావచ్చు, మా నుంచి కావచ్చు. సో డెఫినెట్లీ లాస్ట్ ఇయర్ ఎవరైతే థర్డ్ రన్నర్గా ఉన్నారో ఇందాక నాకు ఎదురయ్యారు, ఈసారి ఫస్ట్ నేనే వస్తానని. సో మళ్ళీ రీపార్టిసిపేట్ చేస్తూ కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ని ఇంకా బిల్డ్ చేసుకుంటున్నారు. సో ఈ 10లో కూడా వీ హ్యావ్ ఎడ్యుకేటెడ్, వీ హ్యావ్ అడ్వకేట్స్, వీ హ్యావ్ యూట్యూబర్స్. సో రకరకాల రంగాల నుంచి కూడా ఆ 10 ఉమెన్స్ అనే వాళ్ళు వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ మై ఎండ్. So tomorrow we are going to give the final announcement for Srimati Nello, and wish you all the good luck and thanks for the Blossom events, and my special thanks to Krishna Reddy sir garu. Ilane andarni encourage chestu Nellurni inka ekkadiko తీసుకెళ్లాలని ఆశిస్తూ thank you very much. So ఈ 3 days grooming session కి నన్ను ఇన్వైట్ చేసిన 25 కళా సంఘాల అధ్యక్షుడు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి మరియు బ్లాసమ్ గ్రూ ఈవెంట్స్ సునీల్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ చాలా బాగా నేర్చుకున్నారు. అండ్ ఈ ఈవెంట్ వచ్చేసి రేపు జిఎస్ఆర్ గార్డెన్లో 6 PM కండక్ట్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరూ రండి అండ్ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను సార్ చెప్పినట్టే నేను ఒక ఆర్డినరీ గర్ల్నే, బట్ ఈ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత నాకు చాలా రికగ్నైజేషన్ అనేది వచ్చిందండి నెల్లూరులో. ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరో మీరు మిస్ నెల్లూరు కదా అని రికగ్నైజేషన్ అనేది నేను తెచ్చుకున్నాను. అండ్ చాలా షాప్ ఓపెనింగ్స్ ఇవన్నీ చేశానండి. ఇదంతా కేవలం మన కృష్ణారెడ్డి గారి వల్లే జరిగింది. సార్ ఇలాంటి థాట్ అనేది మన నెల్లూరులో కూడా ఎందుకు చేయకూడదు, మన అమ్మాయిలు కూడా ఎందుకు పైకి రాకూడదు అంటే అందరికీ తెలియకూడదు అని చెప్పేసి కండక్ట్ చేశారు. సో సార్కి చాలా థ్యాంక్స్ ముందు. సో సార్ వల్లే మేమంతా పరిచయం అయ్యాము ఇలాంటి ఎవరికైనా సరే. అండ్ ఈ ఈవెంట్ ఇలాంటి ఈవెంట్స్ ఇంకా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ పార్టిసిపెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఇంకా జరిగిపోయే ఈవెంట్స్కి వాళ్ళంతా సపోర్ట్ ఇంకా ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద ఎవ్రీ కంటెస్టెంట్. 2024 ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణారెడ్డి గారికి ఇంకా బ్లాసమ్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్. ఇలాంటి ఈవెంట్ మళ్ళీ కండక్ట్ చేసి ఆల్ ద కామన్ ఉమెన్కి ఇలాంటి మంచి ఛాన్స్ ఇచ్చినందుకు. వన్స్ నేను మిస్ నెల్లూరు విన్ అయ్యాక యాజ్ లతీఫా అక్క చెప్పినట్టు చాలామంది మీరు మిస్ నెల్లూరా అని చెప్పినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. అండ్ రేపటి కంటెస్టెంట్స్ అందరికీ చాలా ఆల్ ది బెస్ట్. నా పేరు మహాలక్ష్మి, వన్ ఆఫ్ ది ఫైనల్ కంటెస్టెంట్ ఆఫ్ శ్రీమతి నెల్లూరు 24 అండి. ఇక్కడ 9 Arts స్టూడియోలో 3 days గ్రూమింగ్ జరిగింది. సో 9 Arts వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేశారు. బాగా స్పేషియస్ డాన్స్ ఫ్లోర్ ఉంది ఇక్కడ. సో ఇది సంగీత్కి కానీ డాన్స్, ఏరోబిక్స్, ఫిట్నెస్కి అన్నిటికీ చాలా బాగుంటుంది. సో ఎవరైనా సరే ఫిట్గా ఉండాలని అనుకుంటే 9 Arts స్టూడియోని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ శ్రీమతి నెల్లూరుని సపోర్ట్ చేస్తున్న అమరావతి కృష్ణారెడ్డి గారు, మిస్టర్ సునీల్ రెడ్డి గారు వీళ్ళ సహకారంతో శ్రీమతి నెల్లూరు 24లోకి మా అందరికీ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఎక్కడో ఉన్న లేడీస్ అందరినీ ముందుకు తీసుకొచ్చి ఎంకరేజ్ చేస్తున్నటువంటి వీళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా 9 Arts వాళ్ళు అసోసియేట్ అవ్వడం వల్ల చాలా గ్రూమింగ్లో మేము చాలా నేర్చుకున్నాము. దానివల్ల ఫిట్నెస్ కూడా పెరిగింది. మాకు చెప్పాలంటే ఎండూరెన్స్ పెరిగింది. మేమేం చేయగలమా లేదా అని అనుకునే మేము రోజు మొత్తం ప్రాక్టీస్ చేయగలిగాము. సో అందరు కూడా హెల్తీగా ఉండాలని అనుకుంటే 9 Arts స్టూడియోని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమేమి ఉన్నాయి అంటే డాన్స్, ఏరోబిక్స్, యోగా, జుంబా, ఇంకా పర్సనల్ ట్రైనింగ్, ఫిట్నెస్, గ్రూప్ ట్రైనింగ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అందరూ కూడా ఒకసారి వచ్చి డెమో క్లాసెస్ అటెండ్ అయ్యి 9 Arts వాళ్ళని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.